బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 79. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో నేను చెప్పే ముందు మీ అందరికీ తెలుసు, ఫ్యామిలీ వీక్ అయిపోయింది, ఎమోషన్స్ అన్నీ అయిపోయాయి, టీఆర్పీ పెరగట్లేదు ఏంట్రా అని అన్న టైంలోని బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళందరికీ కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని గొడవలు పెట్టుకోండి, టీఆర్పీని పెంచండి అన్నట్టు ఉంది. అదే జరుగుతుంది 3 రోజుల నుండి. అంటే ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం నుండి స్టార్ట్ అయింది గొడవలు. ఇంకా టీఆర్పీ పెంచడానికో లేదంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికో పెట్టుకోండి గొడవలు, పెంచుకోండి టీఆర్పీ అన్నట్టు అనిపించింది. అలాగే ఉంది. చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్స్ అసలు ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియట్లేదు. మొన్న రీసెంట్గానే బిగ్ బాస్ హౌస్లోని ఒక పెద్ద గొడవ అయింది. అంటే అది తమిళ్లోనే అయింది, తమిళ్ బిగ్ బాస్లోనే అయింది. అక్కడ టీఆర్పీ బాగా వచ్చిందనమాట. దానికి మళ్ళీ అదే ఇక్కడ సీన్ రిపీట్ చేస్తే అది వర్కౌట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ దాన్ని సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం కట్ చేశారనమాట. ఆ గొడవ ఎవరెవరికి జరిగిందంటే డిమాండ్ పవన్కి, కళ్యాణ్కి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు కొట్టుకునే అంత రేంజ్కి వెళ్ళిపోయి మెడ పట్టుకునే అంత పెద్ద గొడవ అయితే అయింది. అది సెన్సార్ ప్రాబ్లం వల్ల టెలికాస్ట్ చేయలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటారని. అయినా బిగ్ బాస్ చూసి మనం ఏం నేర్చుకోవట్లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. మరీ ఓవర్ డోస్ పెంచినట్టు అనిపిస్తుంది కాబట్టి దాన్ని టెలికాస్ట్ చేయలేదు. సో అది పక్కన పెడితే నామినేషన్లోని చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటి, కెప్టెన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులోని తనుజకి అయితే ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. చాలామంది తననే టార్గెట్ చేశారు. ఆ విషయం తనకి తెలుసు. అండ్ జరిగిన కెప్టెన్సీ టాస్క్లన్నింటిలోని కూడా భరణికి, గౌతమ్కి ఒక టాస్క్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. అందులోని గౌతమ్ విన్ అయ్యాడు. తర్వాత భరణి అవుట్ అయిపోయాడు కెప్టెన్సీ టాస్క్లోని. తర్వాత కళ్యాణ్కి, ప్రియాంకకి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. అందులోని కళ్యాణ్ విన్ అయ్యాడు కెప్టెన్సీ కంటెంటర్ కింద కూడాను. ఇంకా లాస్ట్లోని ప్రేరణకి, తనుజకి కెప్టెన్సీ టాస్క్లోని తనుజ ఓడిపోయింది. ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా టాస్క్లు ఆడుతూ గొడవలు పడుతూ ఎపిసోడ్ మొత్తాన్ని ఎండ్ చేసేస్తారు. అయితే నాకు ఒకటి అర్థం కావడం లేదు ఏంటంటే, ఈసారి ఈ వీక్లోని చాలాసార్లు గొడవలు చూస్తాం. ఎందుకంటే అది టాస్క్లోని ఓడిపోవడం కానీ ఒక రీజన్ అంటుంది గొడవ పడడానికి. కానీ ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్లోనైతే రీజన్స్ లేవు. గేమ్ ఆడకముందే గొడవ. నువ్వు గేమ్ ఆడుతున్నావా లేదా అని ఎవరు చూడడం లేదు. గొడవ పెట్టించుకోవాలి, హైలైట్ అయిపోవాలి, టీఆర్పీ పెంచేయాలి. ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, శ్రీజ తెలుసు కదా బిగ్ బాస్ హౌస్లోని, తను ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలోని ఇలా చెప్పింది. బిగ్ బాస్ మాకు స్క్రిప్ట్ ఇస్తుంది, ఈరోజు వీళ్ళతో గొడవ పడాలి, రేపు వీళ్ళతో గొడవ పడాలి, బిగ్ బాస్ చెప్పినట్టే మేము గొడవ పడతాం, ముందే అగ్రిమెంట్లో సైన్ చేస్తామని అన్నది. అది ప్రైవేట్ ఇంటర్వ్యూ కాబట్టి మనం అంత లైట్ తీసుకుంటాం కదా, అబద్ధం చెప్తుంది అని అనుకున్నాను. కానీ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అది నిజం అనిపించింది. ఎందుకంటే కావాలనే గొడవలు పెట్టుకొని గేమ్ ఆడకముందే గేమ్ ఆడినట్టు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు బిగ్ బాస్ హౌస్లోని. సో ఆర్గ్యుమెంట్స్ తోటి ఈరోజు కూడా ఎపిసోడ్ మొత్తం ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కూడా ఇదే జరగబోతుంది.